ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయాటీ అసలైన ప్రోటీన్. ఏ రంగంలోనైనా వాళ్లే ఉంటారు. రాజకీయాలైనా కొలువులైనా మగవాళ్లదే హవా. ఒకటో రెండో పదవులు మహిళలకు ఫార్మాలిటీ కోసం ఇచ్చిన వెనక ఉండి నడిపించేది, పెత్తనం చెలాయించేది అంతా మగవారి. కానీ ఆ పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలకు ఏలుగా ఫుల్ స్టాప్ పెట్టారు అక్కడి వారు. శతాబ్దాల పితృస్వామ్య భావజాలాన్ని పూర్తిగా బద్దలగొట్టారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా నేతలు ఈ ఘనత సాధించారు. మహిళా సాధికారతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న వరంగల్ జిల్లా నేతలపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. శత్రు దుర్భేద్యమైన కాకతీయ సామ్రాజ్యం, శత్రువుల గుండెల్లో నిద్రపోయిన వీరనారి రాణి రుద్రమదేవి. వందల ఏళ్ల క్రితమే మహిళా సాధికారతను ప్రపంచానికి చాటిన చారిత్రక గడ్డ అదే ఉమ్మడి వరంగల్ జిల్లా. శతాబ్దాల తర్వాత అదే గడ్డపై మళ్లీ నారీ శక్తి ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ పరిధిలో లీడర్ల నుంచి IAS, IPS అధికారుల దాకా అధికారం మొత్తం మహిళల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. వరంగల్ జిల్లా ప్రస్తుతం మహిళా సాధికారతకు తిరుగులేని కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. చరిత్రలో ఏళ్ల నుంచి మహిళలు కేవలం గృహిణులుగానో, సమాజంలో అణగారిన వర్గంగానో మిగిలిపోలేదు. 13వ శతాబ్దంలోనే పురుష అహంకారాన్ని ఎదురించి రుద్రదేవ మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించింది. కాకతీయ సామ్రాజ్యాన్ని అఖండ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుడు ఖడ్గంతో పాలన సాగితే నేడు కలంతో, ప్రజాస్వామ్య బలంతో, రాజ్యాంగ అధికారంతో పాలన కొనసాగుతుంది. రాష్ట్ర రాజకీయ చదరంగంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది ఎప్పుడూ ప్రత్యేకతే. ఇక్కడి ఓటర్లకు రాజకీయ చైతన్యం, ప్రశ్నించే తత్వం చాలా ఎక్కువ. అలాంటి గడ్డపై ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలోనే అత్యంత కీలకమైన 2 మంత్రులు ఉన్నారు. అపారమైన రాజకీయ అనుభవం, ప్రజాక్షేత్రంలో తిరుగులేని క్యాడర్ ఉన్న నేత కొండా సురేఖ. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆమె కేవలం ఒక మంత్రిగా కాకుండా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మరో మంత్రి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ. ప్రజా పోరాటాల నుంచి ప్రాతినిధ్యం దాకా తుపాకీ పట్టి అడవుల్లో ప్రజాస్వామ్యాల కోసం పోరాడిన సీతక్క నేడు పేదల గొంతుకగా మారింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ములుగు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క అధికారంలో ఉంటూనే సామాన్యురాలిగా అడవి బిడ్డల, పేదల హక్కుల కోసం, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. విద్యావంతురాలైన డాక్టర్ కావ్య వరంగల్ లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వరంగల్ స్మార్ట్ సిటీ నిధులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్స్ పార్క్ వంటి పెండింగ్ ప్రాజెక్టులపై ఆమె కలం విప్పుతున్నారు. ఆధునిక ఆలోచనలు ఉన్న మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె యువతకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. యువ రక్తం, గ్లోబల్ స్థాయి ఆధునిక ఆలోచనలతో పాలకుర్తి నియోజకవర్గంలో ఊహించని రాజకీయ విప్లవాన్ని సృష్టించారు యశస్విని రెడ్డి. భేషజాలు లేని రాజకీయాలకు తెరతీశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సాంకేతికతను వాడుకుంటూ నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తూ సీనియర్ నేతలకు సైతం సవాల్ విసురుతున్నారు. రాజకీయాల్లోనే కాదు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ విభాగంలోనూ మహిళా అధికారిదే ఇక్కడ పూర్తి హవా నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని 6 జిల్లాలను పరిశీలిస్తే అందులో సగానికి పైగా, అంటే అత్యంత కీలకమైన, సున్నితమైన 3 జిల్లాలకు మహిళలే కలెక్టర్లుగా ఉండి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గా డాక్టర్ సత్యశారద, హన్మకొండ కలెక్టర్ గా చాహత్ బాజ్పాయ్, వీరితో పాటు వరంగల్ అదనపు కలెక్టర్ గా సంధ్యారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు మహిళా ఐఏఎస్ అధికారులు ఉండడం దేశ చరిత్రలోనే చాలా అరుదైన సందర్భం. పారదర్శకమైన పాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కమిషనరేట్ కు ఎందరో ఉద్దండ పెండాలైన ఐపీఎస్ అధికారులు ఇక్కడ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సాంప్రదాయానికి బ్రేక్ వేస్తూ సరికొత్త చరిత్ర పుటాలను లిఖిస్తూ తొలిసారిగా ఒక మహిళా ఐపీఎస్ అధికారి శ్వేత ఇక్కడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి కీలక ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళా అధికారిణులు కొలువుదీరారు. వరంగల్, నర్సంపేట ఆర్టీఓలు, జిల్లా రెవెన్యూ అధికారులు మహిళలే ఉన్నారు. చారిత్రక 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప దేవాలయం వంటి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వందల కోట్ల ఆస్తులు ఉన్న వరంగల్ రీజియన్ కు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా ఒక మహిళా అధికారిని సేవలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి, భూముల రక్షణకు కృషి చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం నుంచి ఎరువుల పంపిణీ దాకా పర్యవేక్షించే జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లు సైతం మహిళలే కావడం విశేషం. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన వీరత్వం నుంచి నిన్నటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మహిళలు చూపిన చైతన్యం దాకా ఎన్నో విప్లవాలకు, వీరత్వానికి ఉరికిగడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పుడు ఆధునిక భారతదేశంలో మహిళా సాధికారతకు అసలైన నిదర్శనంగా నిలుస్తుంది. వరంగల్ జిల్లా చూపిస్తున్న ఈ ప్రగతిశీల బాట రాబోయే రోజుల్లో దేశంలోని మిగతా జిల్లాలకు ఒక దిక్సూచిగా మారుతుంది. MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.